హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా మంచిగా ఉన్నా. అయితే ఈరోజు బియ్యంతో అప్పడాలు సింపుల్గా ఎట్లా చేయాలో చూపిస్తా. ఏంటంటే ఇది ఎండకు ఎండబెట్టే పని లేకుండా నీడ పట్టునే ఎండబెట్టుకోవచ్చు. తర్వాత ఉడకబెట్టే పని లేకుండా జస్ట్ సింపుల్గా 5 నిమిషాలలోనే అన్ని వడియాలు చేసుకునేలాగా నేను చూపిస్తా ఈరోజు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మీరు తప్పకుండా ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి. చూద్దాం రండి అప్పడాలను ఎట్లా చేసుకోవాలో. ముందుగా ఇట్లాంటి ఒక కప్పు తీసుకొని మెజర్మెంట్ కోసము ఆ కప్పు నిండా బియ్యం పోసుకోండి. కప్పు నిండా బియ్యం తీసుకొని ఒక గిన్నెలో పోసేసుకోండి. అవి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేయండి. వాటర్ పోసి వాష్ చేసిన తర్వాత మంచినీళ్ళు పోసి ఒక నైట్ అంతా నానబెట్టేయండి, లేదా ఒక 8 అవర్స్ వరకు నానబెట్టండి. మూత పెట్టుకొని నానబెట్టేసుకోండి. తర్వాత మార్నింగ్ మూత తీసి చూడండి, మంచిగా నానిపోయిన రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి. మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యము. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. తర్వాత మంచిగా ఒకసారి 2 సార్లు కడుక్కున్న తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకొని, నేను ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు వాటర్ తీసుకొని మిక్సర్ గ్రైండ్లో మొత్తం గిట్లా బ్లెండ్ చేసుకొని కొన్ని వాటర్ చేసుకుంటే గ్రైండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ పల్చగా ఉండొద్దు, ఎక్కువ ఏమంటే చిక్కగా కూడా ఉండొద్దు. తర్వాత ఏమన్నా పలుకులు ఉండేటట్టుంటే ఇట్లా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని బాగా ఇట్లా కలిపేసుకొని మొత్తం వడగట్టుకోండి. అంత లిక్విడ్ అంతా, ఆ బ్యాటర్ని అంతా వడగట్టుకొని చూపిస్తే మీకు ఇట్లాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ జార్లో పట్టుకోవాలి. ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం సరిగ్గా సరిపోతే, కొన్ని మిగులుతాయి అంతే. చూడండి కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. ఉన్న తర్వాత దీంట్లోకి ఒక చెంచా కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను, అంటే మీకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. కొద్దిగా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసినాక బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, మీరు ఇది ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పెద్ద కట్ చేసిన తర్వాత కొద్దిగా తర్వాత పుదీనా కూడా వేసుకోండి. ఇవి ఏంటంటే ఫ్లేవర్ కోసం మీకు నచ్చిన ఏవైనా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకోండి. ఈ ప్లేస్లో మీరు ఎండు మిరపకాయ కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఎర్ర మిరపకాయ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇట్లాంటిది ఒకటి ఏమంటారు బిందె తీసుకోండి. బిందె తీసుకున్న తర్వాత ఇట్లాంటిది పల్చటున్న కర్చీపులాని పలసగున్న బట్ట కానీ తీసుకోండి. నేను ఒక పల్సటి కర్చీప్ తీసుకుంటున్నా. తర్వాత బొగానికి ఇట్లా కట్టేసి హై ఫ్లేమ్ మీద వేడి చేసుకోండి. హై ఫ్లేమ్ మీద వేడి చేసి ఇట్లా పొగలు వస్తున్నాయి కదా, ఈ పొగలు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసి ఒకసారి కలుపుకున్న పిండిని అంతా బాగా కలుపుకొని కొద్దిగా తీసుకుంటా ఆ పొగలు వచ్చే దానిపైన కొద్దిగా వేసి ఇట్లా వెడల్పు చేసుకోండి. దాన్ని కొంచెం పలసగా వేసుకోండి, దొడ్డుగా అయితే మళ్ళీ నూనె లేగా ఉంది. కొంచెం పలసగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 20 to 25 సెకండ్స్ వరకు ఉడకనియాలి. చూడండి ఉడికిపోయింది, తొందరగా ఉడికిపోతుంది. ఇట్లా ఒక 5 నిమిషాలలో అన్నీ అయిపోతాయండి. ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది కానీ అది కొంచెం లేట్ అవుతుంది. ఇట్లా అన్నీ ఈ రకంగానే చేసుకోవాలి. మొత్తము వేసుకున్న ప్రతిసారి పిండి కలుపుకొని వేసుకోవాలి. కింద గడ్డలు ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతా ఇట్లా వేసుకొని ఒక 20 to 25 సెకండ్స్ అయితే ఇట్లా అయిపోతాయి మొత్తము. నాకు ఒక కప్పు బియ్యానికి 35 అయినాయండి మొత్తము ఈ పాపడాలు అనేవి. చూడండి తేలిగ్గా వచ్చేస్తే, ఒకవేళ రాదు అని అనుకుంటే ఎడ్జెస్ని నైఫ్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు. లైట్గా తీసేస్తే అన్నీ ఈ విధంగా చేసేసుకోండి. ఇవన్నీ ఆరడానికి నాకు ఒక 8 అవర్స్ పట్టింది. అంటే నేను మళ్ళీ పొద్దున్న చూపిస్తున్నా మీకు. ఇవి చూడండి పొద్దున్నకి మంచిగా ఆరిపోయినాయి అన్నీ. మంచిగా అయిపోయినాయి. అవి పల్చగా చేసినాం కదా, చాలా మంచిగా అయినాయి. మీరు మా ఫ్యాన్ గాలికి గంటలు ఆరబెట్టుకోవాలని అంటే ఒక సైడ్ ఒక గంట పడుతుంది. ఎండలో అయితే ఒక 20 మినిట్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవన్నీ ఆరిపోయినాయి కదా, హై ఫ్లేమ్ మీద నూనె మంచిగా వేడి చేసుకున్న తర్వాత వేడైన నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఎంచుకోండి. మీరు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దోస్తులు. తప్పకుండా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి మంచిగా పొంగుతాయి. ఇలా కొంచెం సోడా వేసుకుంటే ఇంకా పొంగుతాయి, కానీ నేను సోడా వేస్తలేను. ఇవి ఆయిల్తో చేస్తలేం కాబట్టి ఎక్కువ రోజులైనా నిలువ ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎట్లా వచ్చినాయి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ట్రై చేస్తేనే నాకు ఎట్లా వచ్చినాయని తెలుస్తుంది కదా. చూడండి మంచిగా క్రంచీగా అయిపోయినాయి కదా. ఇంతే అండి, సింపుల్గా రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.